मकुटोत्तमलोकदायम् भूत्वादिलोकगत सर्वजनैः प्रपूज्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ऋष्यादिसिद्धगणपूजित पादपीठ रूकारमन्त्रघटितैर्मनुविस्कुतार्य लक्ष्मी प्रधान निरताखिल लोकवन्द्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। लावण्यपूर्णसुतनो निखिलार्थदायिम् येलालवङ्गघनसार विलीपिताङ्ग ऐश्वर्यदायक विभो परमेश सूनो स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ओंकार रूप नट रक्षण बद्ध दीक्षा औन्नत्यदायक गणेश गुहारि सेव्या अम्भोज बिल्व तुलसीदल पूज्यमाना स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। हस्तोक पुण्य फलदायक झारुमूर्ते कर्पूर दीप परिशोभित भूप्रदेश खट्वांग खड्ग शृणिपाश गधारिधारिम् स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। నరసింహుడి రూపాన్ని చూచి దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాదులే కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవే భయపడ్డది. అభయస్వరూపమైన రూపములో భయము, భయం కలిగించేటువంటి రూపంలో అభయము మానవులు నిత్యం దర్శిస్తూ ఉంటారు. ఏదైతే దేన్నైతే చూచి భయపడాలో దాన్ని చూచి భయపడడు, దేనిని చూచి భయపడకూడదో దానిని చూచి భయపడతాడు. ఇది మానవుడి యొక్క ప్రధానమైన లక్షణంగా చెప్పొచ్చు. మనం దేన్ని చూస్తే భయపడాలి, దేనిని చూస్తే భయపడకూడదో ప్రహ్లాదుడు చెప్పాడు. కాబట్టి భయం అనేది కేవలం మన దగ్గర నుంచి మొదలు కాలేదు, మానవుల దగ్గర నుంచే భయం అని మొదలు పెడితే దానిలో విశేషమేముంది? కాదు. ఈ భయం అనేది పైలోకం నుంచే మొదలైంది. నరసింహుడు అవతరించాడు. అవతరించిన తర్వాత హిరణ్యకశిపుడి యొక్క సంహారం చేశాడు. ఆ స్వామివారి యొక్క రూపము, ఆ భయంకరమైనటువంటి నాలుక, నఖములు, తీక్ష్ణమైనటువంటి దృష్టి, స్వామివారి యొక్క జూలు, ఈ రూపాన్ని చూచి ఆ దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులంతా భయపడ్డారు. అందుకే స్వామివారు అక్కడ కూర్చుంటే దూరం నుంచి స్తోత్రాదులు చేస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విధంగా అంతా దూరం నుంచే వ్యవహారం అంతా జరుగుతోంది. స్వామి దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నారు, సందేహపడుతున్నారు. ఈ రూపం ఏమిటి, ఆ గర్జన ఏమిటి, వీడి సంహారం ఏమిటి, ఇలా చాలా భయపడుతూ ఉన్నారు. స్వామివారి యొక్క నోటి నుండి, స్వామివారి యొక్క నేత్రముల నుంచి తీక్ష్ణమైనటువంటి జ్వాలలు బయలుదేరాయి. స్వామివారి యొక్క ఆగ్రహ జ్వాలల చేత లోకాలన్నీ దహించబడుతూ ఉంటే స్వామివారిని ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. ఎలా, ఎవరి వల్ల సాధ్యమవుతుంది అని బ్రహ్మాది దేవతలు ఆలోచించి వెంటనే లక్ష్మీదేవి దగ్గరికి ప్రార్థన చేసి ఆమెను తీసుకొచ్చారు. తల్లి వచ్చింది. వచ్చిన తర్వాత సాధారణంగా ఏమిటి అంటే, మామూలుగానైతే భార్యని తీసుకొస్తే భర్త శాంతిస్తాడు. ఎందుకంటే మనకు సౌందర్యలహరి మొదలైనటువంటి స్తోత్ర సాహిత్యంలో కనిపించేది ఏమిటి? శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివుడు శక్తితో కూడితేనే
సర్వ శక్తివంతుడవుతాడు, ఈ జగత్తును సృష్టిస్తాడు, రక్షిస్తాడు, శిక్షిస్తాడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ శక్తి స్వరూపమైనటువంటి తల్లిని తీసుకొస్తే తండ్రి ఆనందపడతాడు అనే భావనతో దేవతలంతా వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకొచ్చారు. ఆమె వచ్చింది. వచ్చి చూడండి, భాగవతంలో వర్ణిస్తారు. సాక్షాత్ శ్రీ ప్రేషితా దేవైః దృష్ట్వా తన్మహదద్భుతం అదృష్టాశ్రుత పూర్వత్వాత్ సా నోపేయాయ శంకిత. శంకిత అన్నాడు. స్వామివారి యొక్క వక్షస్థలంలో అనపాయినిగా విరాజిల్లుతున్నటువంటి జగదంబిక మహాలక్ష్మి స్వామిని చూసి సందేహపడ్డది. శంకిత అనుమానపడ్డది. ఏమన్నది చూడండి దేవతలతో. సాక్షాత్ శ్రీః ప్రేషిత దేవైః దృష్ట్వా తన్మహదద్భుతం అదృష్టాశ్రిత పూర్వత్వాత్. ఇటువంటి రూపాన్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. పోని విన్నదా? వినలేదు. కాబట్టి చూడలేదు, వినలేదు, కనలేదు, అసలు ఈ రూపము గూర్చే తెలియదు. అందువల్ల ఆమె ఏమున్నది, స్వామివారి దగ్గరికి రాగానే ఆయన నా భర్త కాడు అన్నది. నృసింహుడిని చూచి లక్ష్మీదేవి అనుమానపడి అసలు ఈయనకు నాకు సంబంధమే లేదు, నా భర్తే కాడు అని ఆ తల్లి కూడా సందేహపడ్డది. దేవతలు ఆలోచించారు, ఏం చెయ్యాలి మరి? ఏమి చేస్తే స్వామివారికి శాంతి కలుగుతుంది? లక్ష్మీదేవిని చూశారు, ఆమె వల్ల శాంతి కలుగుతుంది అనుకున్నారు, అది కలగలే. అప్పుడు ఆలోచన చేస్తే ప్రహ్లాదుడు కనిపిస్తాడు. ప్రహ్లాదుని తీసుకొచ్చారు. నాయనా, ఈ అవతారం వచ్చింది నీకోసం, నీకోసం వచ్చినటువంటి అవతారం కాబట్టి స్వామివారి యొక్క ఆగ్రహ ఆవేశ జ్వాలలను తగ్గించవయ్యా అని ప్రహ్లాదుని దేవతలంతా కలిసి ముందుకు తోసేశారు. ప్రహ్లాదుడు వెళ్ళాడు. వెళ్ళి చూశాడు. అందరూ భయపడ్డారు కదా, ప్రహ్లాదుడు కూడా భయపడతాడు అనుకున్నాడు నరసింహుడు. ప్రహ్లాదుడు స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఆయన అన్నాడు ఒకే మాట, నీ భీకరాతి భీకరమైనటువంటి జ్వాలలు కానీ, ఆ తీక్ష్ణమైనటువంటి దృష్టి కానీ, నీ నుంచి వస్తున్నటువంటి ఆ భయంకరమైన నాలుక కానీ, నీ యొక్క తీక్ష్ణమైనటువంటి నఖములు కానీ, కఠినమైన కరాలమైన వక్షస్థలము కానీ, ఇవేవి చూస్తే నాకు భయం కలగట్లేదయ్యా. ఆంత్రస్రజ క్షతజ కేసర శంకుకర్ణ నిర్హాద భీతిదిగి బాదరి భిన్నఖాగ్రాత్. ఆ నువ్వు వేసుకున్నటువంటి రక్తము యొక్క మాల, ఆ హిరణ్యకశిపుడి యొక్క ప్రేగులు, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏమీ భయం కలగట్లేదయ్యా. నిన్ను చూస్తే నాకు భయం ఎందుకు కలుగుతుందయ్యా? ఈ భయంకరమైన దాటటానికి వీలు కానటువంటి దుర్నిరీక్షమైనటువంటి సంసారాన్ని చూస్తే భయం కలుగుతోంది, కానీ నిన్ను చూస్తే నాకెందుకయ్యా భయం కలగటం అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే నృసింహుడు ప్రసన్నుడైపోయాడు. ఇది భగవంతుని యొక్క లక్షణం. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద ఒక పరి వయ్యారమై ఒక పరి వయ్యారమై మొగమున కళలెల్ల మొలచినట్టుండే ఒక పరి వయ్యారమై మొగమున కళలెల్ల మొలచినట్టుండే ఒక
మనం మన యొక్క శ్వాస మీద చాలా ఆనందకరమైన విషయాలను మనం గుర్తు చేసుకుంటూ జీవితంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యాసతో మన యొక్క ఈ యొక్క సోలార్ ప్లెక్సస్ దగ్గర ఒక తెల్లని కాంతి అలా పెరుగుతున్నట్టుగా భావిస్తూ ఒక రోజుకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చేయడం ద్వారా మనలో ఉండే చాలా డిప్రెషన్ని మనం కొంత ఆ నెగిటివ్ ఎనర్జీస్ను మనం బయట పంపించగలుగుతాము. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ విషయాన్ని తీసుకున్నా సరే మనం నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద చాలా ఉంటుంది. మన యొక్క మనోచేతన మీద, అంతశ్చేతన మీద, అంటే సబ్కాన్షియస్ మైండ్ మీద నెగిటివ్ ఆలోచన యొక్క దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మన చిన్నప్పటి నుంచి ఎంతోమంది సంతోషంగా ఫ్రెండ్స్తో తిరిగి ఉంటాం, ఏదో ఉంటాం, ఎవరో ఒకళ్ళు ఒక మాట అంటే బాధపడి ఉంటాం, అది ఇప్పటికే గుర్తుంటుంది. అరే నన్ను అన్నారు కదా అని. సంతోషంగా ఉండే విషయాలు మర్చిపోతాము, బాధగా ఉండే చిన్న విషయమైనా మనం గుర్తుపెట్టుకుని వెళ్తూ ఉంటాం. అంటే దాని యొక్క ముద్ర మన మీద, మన యొక్క శరీరం మీద, మన యొక్క శక్తి మీద దాని యొక్క ముద్ర ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది సబ్కాన్షియస్ లెవెల్లో ఉండడం వల్ల ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏంటి, అది 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది. మామూలు మన ఆలోచన ఏంటి, ఇప్పుడు ప్రొద్దున లేస్తాము, ఏదో ఆలోచిస్తుంటాం, ఆ పనులు ఈ పనులు అన్నీ చేస్తాము, సాయంత్రం రాత్రి నిద్రపోతాము. నిద్రపోయేటప్పటికి నేనేంటి, నేను ఫలానా, నేను ఇక్కడ, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఈ ఆస్తి ఉంది, ఏం గుర్తుంది, నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, మామూలు మైండ్ అనేది, బయటికి కనిపిస్తున్న మామూలు మనసు అనేది అది నిద్రపోతుంది. కానీ ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది అది ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఏంటి, చెడు ఆలోచనల ముద్రలు పడిన ఈ సబ్కాన్షియస్ మైండ్, అంతశ్చేతన అనేది అది 24 గంటలు పనిచేస్తుంటుంది. ఈ పాజిటివ్గా పాజిటివ్గా ఆలోచించాలనుకున్న మైండ్ 12 గంటలే పనిచేస్తుంది. కాబట్టి ఈ మన యొక్క అంతశ్చేతనలో, ఈ సబ్కాన్షియస్ మైండ్లో మన యొక్క చెడు ఆలోచనలు కానీ, భయాలు కానీ, వీటి యొక్క ముద్రల్ని మనం నెమ్మదిగా తీయడానికి ప్రయత్నం చేయాలి. అంతే కదా. కొంతమందికి వచ్చిన బొద్దింగ అంటే భయం ఉంటుంది, కొంతమందికి చీకటి అంటే భయం ఉంటుంది, కొంతమందికి ఏదో చిన్న చిన్న విషయాలకే వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు, కొంతమందికి ఏదో జరిగిపోతుందనో భయం ఉంటుంది, ఏదో పిల్లలకి ఏదో జరిగిపోతున్నానో, లేదంటే నాకు జబ్బు వస్తుందనో, ఈ జబ్బు వస్తే నేను చచ్చిపోతే కష్టాలు పడి చస్తానేనో, అప్పుడు డబ్బులు ఉండవనో, డబ్బు లేకపోతే ఏమో, ఇవన్నీ ఏంటి అవి నిజంగా ఆ క్షణంలో లేవు. నాకు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, పోయినప్పుడు కదా, అసలు ఇప్పుడు ఉన్నాయి కదా, లేకపోతే నాకు జబ్బు వస్తే, నాకు చికిత్సకి డబ్బులు లేకపోతే, నేను చచ్చిపోతే, కష్టాలు పడితే అని ఇప్పటి నుంచి ఆలోచిస్తుంటే లేని చెడు శక్తి నువ్వు ఎప్పటి నుంచి పెంచుకుంటూ వెళ్తుంది. ఇవన్నీ ఏంటి, అంతశ్చేతనలో దాని యొక్క ముద్ర పడింది. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో కష్టపడి చచ్చిపోవడం చూసి ఉండొచ్చు, డబ్బులు లేక, మనమే చిన్నప్పుడు డబ్బులు లేక, అమ్మో డబ్బులు లేకపోతే ఎలాగనే ఒక భయం మనలో ఉండి ఉండొచ్చు. ఇవన్నీ మన యొక్క అంతశ్చేతనలో ఉండే దీన్ని నెగిటివ్ ప్రోగ్రామింగ్ అంటారు అనమాట. అంటే మనం ఉండే మామూలుగా ఉన్నా సరే ఆ లక్షణం అనేది మన అంతశ్చేతన నుంచి బయటికి తీసుకు వెళ్ళాలన్నా కూడా మనము శ్వాస ద్వారా వచ్చే శక్తిని అక్కడ పంపించి ఆ థాట్లోంచి దాన్ని బయటికి పంపించగలిగితేనే, అంటే కొంతకాలం మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తేనే మనకు అది సాధ్యమవుతుంది. మామూలుగా అయితే అది చాలా డీపర్ లెవెల్లో, చాలా లోపలికి ఉన్న ఆ యొక్క ముద్రను బయటికి తీయడం అనేది కష్టం. అందుకని మనం ఏం చేస్తాము, మనం శ్వాస తీసుకుని మనము ఆ ధ్యాన ముద్రలు అలా చేస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది, మన యొక్క మైండ్లో మనకు వచ్చే ఆలోచనల తరంగాలు అవి నెమ్మదిగా స్లో డౌన్ అవుతాయి. మామూలుగా కళ్ళు తెరిచినప్పుడు ఏంటి, ఏదో కనిపిస్తుంది, ఇదేంటి అనుకుంటాం, అదేంటి అనుకుంటున్నాం, అయ్యో వెళ్ళాలనుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలి, టైం అయిపోతుంది అనుకుంటాం, పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు అనుకుంటాం, ఆఫీస్ టైం అయిపోతుంది అనుకుంటాం, లేదా వంట కాలేదా, ఇలా 10 రకాలైన ఆలోచనలు తరంగాలు ఇలా వెళ్ళిపోతుంటాయి మన మైండ్లోంచి. అదే శ్వాస మూసుకుని ఉంటే అలా నెమ్మదిగా ఈ ఆలోచనలు తగ్గుతూ వెళ్తాయి. అప్పుడు ఏమవుతుంది, మన శరీరము, మన యొక్క మైండ్ ఆల్ఫా స్టేట్ అంటారు దాన్ని, ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళడం అంటారు అనమాట. అది ఇంకా మన యొక్క భారతీయ భాషలో చెప్పుకోవాలంటే చాలా డీపర్ లెవెల్కి వెళ్తే తురియ అవస్థ అంటారు అనమాట. మనం ముందే అంత అవస్థకి వెళ్ళలేము, తురియ అవస్థకి. కానీ ఎప్పుడైతే ఆలోచనలు తగ్గి ఉందో అప్పుడు ఏ ఆలోచన అనుకుంటే అది మన యొక్క ఈ అంతశ్చేతన మీద, సబ్కాన్షియస్ మైండ్ మీద దాని యొక్క శక్తి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అలాంటప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించుకోవాలి. నేను ఆనందంగా, సంతోషంగా ఉన్నాను, నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను. అలాగే డిసీజ్ వచ్చినప్పుడు కూడా ఈ డిసీజ్ నన్ను ఏం చేయదు, నేను ఆరోగ్యంగా ఉన్నానని పదే నువ్వు మనసుకు కమాండ్ ఇచ్చుకోవడం ద్వారా, ఆ ధ్యాన సమయంలో ఇచ్చుకోవడం ద్వారా
నీకు ఆ శక్తి అంతా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న నెగిటివ్ ప్రోగ్రామ్ బయటికి వెళ్ళిపోయి నీకు పాజిటివ్ రిజల్ట్స్ రావడం అనేది చూస్తావు. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. సామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, సామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. దివ్యమైన నీ వ్రతంతో మాలా వేసి మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా. దివ్యమైన నీ వ్రతంతో మాలా వేసి మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా. పంపలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా. పంపలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా. ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము, నీ చై చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా. ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము, నీ చై చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. సామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, సామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. ఈ సోపానాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్ప, మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా. ఈ సోపానాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్ప, మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా. 18 మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్ప. 18 మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్ప. దోషం పోగొట్టి సామి మోక్షం ఈవయ్యా, సామి కన్నుల వెన్నెల జల్లులతో కావగరావయ్యా. దోషం పోగొట్టి సామి మోక్షం ఈవయ్యా, సామి కన్నుల వెన్నెల జల్లులతో కావగరావయ్యా. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. రాయిరప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా.
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప.